శ్రీ మాత్రే నమః వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వారాహి దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చక్కటి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక ప్రతిరోజు 21 రోజుల పాటు ప్రతిరోజు 28 సార్లు ఈ మంత్రాన్ని జపించాక మా కోరిక తీరలేదు అనేటువంటి మాట కూడా ఉండదండి. అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ కలిగిన వారాహి అమ్మవారి మంత్రం అన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీద మనసు పెట్టి, అంటే అమ్మవారికి మన సమస్యని చెప్పుకునేటప్పుడు అమ్మ మీద మనసు పెట్టి, అమ్మని మనసులో ధ్యానించుకుంటూ, నువ్వే మా సమస్యకి పరిష్కారాన్ని చూపించగలవు తల్లి, నువ్వే మా కోరికను తీర్చాలి, నిన్నే నమ్ముకున్నాము అని అమ్మకి మనస్ఫూర్తిగా నమ్ముతూ మంత్రాన్ని జపించి చూడండి. మీ కోరిక తీరలేదు అనేటువంటి మాట ఉండదు. ఎందుకంటే ఎలాంటి వారికైనా సరే, ఎలాంటి కోరికైనా ఆ తల్లి తప్పకుండా తీరుస్తారనమాట. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, అమ్మవారు చూడటానికి ఉగ్రరూపంగా ఉన్న అమ్మవారి యొక్క దయాగుణాలు అనేవి మనం చెప్పుకోలేను అనమాట. మనం ఏది కోరుకున్నా, ఏం ప్రార్థించినా ఆ తల్లి వెంటనే మన కోరికని తీరుస్తారు. కాబట్టి ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని 21 రోజుల పాటు, కనీసం మీ కోరికను బట్టి 21 రోజుల పాటు 28 సార్లు ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన సమయంలో, ఉదయం అయితే 5 గంటల లోపు, సాయంత్రం అయితే 7 గంటలు దాటిన తరువాత ఈ మంత్రాన్ని జపించండి. అలాగే డేట్ టైంలో ఉన్నవాళ్ళు, నాన్ వెజ్ తిన్నవాళ్ళు స్కిప్ చేయటం చాలా మంచిదండి. తప్పనిసరైన పరిస్థితుల్లో తప్ప మంత్రాలు అనేవి జపించకుండా ఉండటం చాలా మంచిది. తప్పనిసరైన పరిస్థితి అంటే ఏదైనా అనుకోకుండా ఆటంకం వచ్చి ఎమర్జెన్సీ అయినప్పుడు అమ్మ మీద భారం వేసి జపించటమేనండి. లేదమ్మా మా ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, మా సమస్యలకి పరిష్కారం కావాలి అనుకున్న వాళ్ళు అమ్మవారిని మనసులో ప్రార్థించుకుంటూ మంత్రాన్ని జపించండి. తగిన ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకేం జరిగింది, మీరు తీరుస్తున్నారా అని అనుకోవద్దు. ఆ మంత్రం వచ్చేసి శ్రీ బ్రహ్మ వైవర్త భూలోకమాయి నమః. శ్రీ బ్రహ్మ వైవర్త భూలోకమాయి నమః. విన్నారు కదండి, చాలా సింపుల్గా ఉండేటువంటి వారాహి పవర్ఫుల్ నామం అన్నమాట. ఈ మంత్రం జపించి చూడండి. ప్రతి ఒక్కళ్ళకి మీ జీవితాల్లో ఉన్న సమస్యలు అనేవి తొలగిపోయి ఆనందంతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్వస్తి.